ఎల్లప్పుడూ ఈ మందిరంపై మీరుంచి ప్రభువా ఇక్కడ జరిగే పరిచర్యలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు చేస్తారు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి దేవా, ఈ మందిరం నీ కొరకై ప్రతిష్ఠించుచూ ఉండగా మీ సహాయం మాకు అనుగ్రహించి నడిపించి నీ నామానికి మహిమ మీరు తెచ్చుకుంటారని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరమును ప్రభు మహిమ కొరకై అనేక ఆత్మల రక్షణార్థమై ప్రతిష్ఠించుచూ ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇదిగో మీ కొరకు సొలొమోను కట్టించిన మందిరంలో దేవాని యాజకులు ప్రార్థన చేయుచుండగా యాజకులు సైతం నిలవలేని గొప్ప తేజస్సును ప్రభా మందిరములో నింపిన దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యో ఇదిగో నా ప్రభా, ఇదిగో నా తండ్రి, మా కొరకు నేను ఏర్పాటు చేసిన ఈ సంఘము, మా సంఘమును ప్రభా దేవా, నీ మందిరమును తండ్రి నాయన, ఇదిగో నాయన బాప్టిస్ట్ సంఘాల ప్రతినిధిగా నా తండ్రి నాయన, మా అందరికీ గురువర్యులుగా ఆచార్యులుగా నా ప్రభా, అయ్యా బాప్టిస్ట్ సంఘాలకు అధినేతగా మా మధ్యకు వచ్చినటువంటి అయ్యా రెవరెండ్ అయ్యా డాక్టర్ నాయన, ఇదిగో నా ప్రభా సిఎల్ జాన్సన్ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిశుద్ధ స్థలమును, ఈ ఫుల్ ఫీట్ని ప్రభా అయ్యో ప్రార్థనాపూర్వకంగా వారు ప్రార్థిస్తుండగా ఓ యేసయ్యా నీ పరిశుద్ధాత్మ చేత నింపండి దేవా, నీ కొందనాలు. ఇది ఆరంభిస్తున్న దాసుని ఎత్తుపట్టుకుని ఇక్కడ చేరిన దైవజనులు మేమందరము కూడా నీకు నీ మహిమలో వర్ధిల్లినట్లుగా కృప చూపించమని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ పరిశుద్ధ యూత్ వారు, సండే స్కూల్ వారు, సంఘమంతా కూడా ఎంతో ప్రభువా ప్రేమతోనైనా ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. యేసు నామములో వినయముతో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున పేరట ప్రతిష్ఠ చేయుచున్నాము. ఆమేన్. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నేను పూజింతు నా ప్రభువా, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నేను పూజింతు నా ప్రభువా. నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును, నా ఊహ చాలదు, ఊపిరి చాలదు, ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ, ఎంతో మధురం ప్రభు యేసు ప్రేమ మధురం.
జోసఫ్ గారు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దేవుని సేవకుడిగా బయట ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయంలో మమ్మల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఈరోజు ఈ మంచి సమయం నడిపించి ఆదరించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన ఈ సంతోషకరమైన ఈ సమయంలో ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధన కొరకై ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించిన సంఘ కాపరి రెవరెండ్ జార్జ్ గారికి, అదేవిధముగా సంఘ పెద్దలకు, సంఘస్థులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో వేదికను అలంకరించిన ప్రియులు సెమినరీ ప్రిన్సిపల్ జాన్సన్ అయ్య గారికి, అభిషిక్తులైన దైవజనులందరికీ, అదేవిధంగా మరి ఈ చర్చ్ ప్రతిష్ఠారాధన కొరకై వచ్చిన అధికారులకు, నాయకులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఈ ప్రతిష్ఠారాధన కొరకై వచ్చిన సంఘమంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, బైబిల్ నుండి 1-2 వచనాలు నేను చదివి నేను ముగించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అపొస్తలుల కార్యములలో 2వ అధ్యాయము 42వ వచనములో రాయబడిన వాక్యాన్ని మీ ముందు ఉంచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. తిరిగి కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా జ్ఞాపం చేయాలని ఆశిస్తున్నాను. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచు ఉన్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచు ఉన్నావు. దేవుని స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రతిష్ఠారాధన సమయంలో మనమందరము కూడా చాలా సంతోషములో దేవుని ఆ మందిరములో ప్రభువును ప్రియులార మహిమపరచడానికి ఆయన మనకి శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించి ఉన్నారు. నేను అనుకుంటాను, సొలొమోను మందిరం కట్టి ప్రభు మహిమ కొరకై ప్రతిష్ఠించినప్పుడు ఎంత గొప్ప సంతోషం ఆ దినమున ప్రజలు అనుభవించారో ఆలోచన చేసినట్లయితే మనకు ఆశ్చర్యం అవుతుంది. ప్రపంచంలో ఎవ్వరూ కట్టలేనంత అతి విలువైన, అతి శ్రేష్టమైన మందిరాన్ని సొలొమోను ప్రభు మహిమ కొరకై కట్టారు. ప్రియులారా, మనకు తెలుసును దాని కొరకై దావీదు ఎంతగానో శ్రమించాడు. 2 లక్షల మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని, తూచ శక్యము కానంత ఇత్తడిని, ఇనుమును దేవుని మందిరము కొరకై సిద్ధపరిచిన తరువాత సొలొమోను కూడా మరి ఎక్కువగా దానికి జత చేసి ఒక శ్రేష్టమైన ఆలయమును యెరూషలేము పట్టణంలో కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. 2 లక్షల మణుగుల బంగారమును ప్రియులారా దావీదు మందిరము కొరకై సిద్ధపరిచాడు. 10 కోట్ల మణుగుల వెండిని సిద్ధం చేశాడు. అంటే దేవుని మందిరం పట్ల దావీదునకు ఎంత మక్కువ ఉన్నదో మనకు అర్థమవుతా ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ మందిరాన్ని ప్రతిష్ఠించిన సమయంలో ప్రభు తన యొక్క తేజస్సును,
మహిమతో మందిరమును నింపిన కారణము చేత సేవ చేయుటకు యాజకులు లోపల ప్రవేశింపలేకపోయేరి. అంతగా దేవుడు ఆ మందిరాన్ని తన యొక్క మహిమతో తేజస్సుతో నింపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ దినాల్లో మన ప్రాంతములను ప్రేమించి మంచి మంచి మందిరాలు కట్టుకోవటానికి తన కృప అనుగ్రహించి ఉన్నారు. ఒకప్పుడు చాలా చిన్న మందిరములు ప్రియులారా, ఈ ప్రాంతంలో కొల్లేటి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇంచుమించుగా మంచి మందిరాలు కట్టుకోవడానికి దేవుడు తన కృప అనుగ్రహించి ఉన్నాడు. నేను ఒక స్థలములో నడి కొల్లేటిలో గుమ్మలపాడనే స్థలములో మందిరం పునాది వేయటానికి పిలిచినప్పుడు పునాది వేసిన తర్వాత ఆ మేస్త్రి గారిని ప్లాన్ చూపించమంటే ఆయన ప్లాన్ చూపించాడు. మందిరం పొడవు 96 అడుగుల పొడవు, మందిరం వెడల్పు 40 అడుగుల వెడల్పు, వెనక భాగంలో బాల్కనీ, అంత పెద్ద మందిరం. ప్రియులారా, దేవుని దయ వలన అది పూర్తి అయింది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒక చిన్న గ్రామంలో పెద్ద మందిరం కట్టుకొని గ్రామం అంతా కూడా మందిరంలో చేరి ప్రభువును మహిమపరచాలనే గొప్ప ఆశలు ఈ దినాల్లో ప్రియులారా ప్రతి గ్రామంలో కూడా మన బిడ్డలకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, ఇక్కడ నిర్మించబడిన శ్రేష్టమైన ఆలయమును దేవుని మహిమ కొరకై ప్రతిష్ఠించడానికి ప్రభు తన కృప చూపించి ఉన్నారు. అయితే మందిరములో ఉండవలసింది ఏమిటి అంటే, ఆదిమ అపొస్తలుల సంఘం అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏమిటి అంటే 4 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ కనిపిస్తున్నాయి. వారు అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక వారు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీరు అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం నుండి చదివినట్లయితే అక్కడ ప్రార్థన సమృద్ధి ఉన్నది, వాక్య సమృద్ధి ఉన్నది, సహవాస సమృద్ధి ఉన్నది, సమాధాన సమృద్ధి అక్కడ ఉండిన కారణం చేత ప్రియులారా ఆదిమ అపొస్తలుల సంఘంలో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. సంఘం బహుగా విస్తరించబడినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చెరుకువాడ చిన్నపేట సంఘం రాబోయే దినాల్లో వాక్య సమృద్ధి చేత, ప్రార్థన సమృద్ధి చేత, సహవాస సమృద్ధి చేత నింపబడినప్పుడు మందిరం యొక్క పరిచర్యలు ఆశీర్వదించబడ్డానికి అవకాశం ఉంటుంది. మరి ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, మన మందిరం విస్తరించినప్పుడు, మన మందిరం యొక్క పరిచర్యలు విస్తరించినప్పుడు మన మందిరం నుండి ఇతర ప్రాంతాలకు కూడా ప్రియుల మిషనరీస్ని సిద్ధపరిచి పంపించడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, మన మందిరం రాబోయే దినాల్లో ఆ విధంగా దేవుని మహిమ కొరకై వర్ధిల్లాలని చెప్పి ప్రియులారా నేను ఆశిస్తూ ఉన్నా. ఇక్కడ కీర్తన గ్రంథంలో ప్రియుల మాట చదివి నేను ముగిస్తాను. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచూ ఉన్నావు. మందిరములో సమృద్ధి బయటకు రావాలా, ఆ సమృద్ధి చేత అనేక మంది సంతృప్తి పరచబడాలా. రాబోయే దినాల్లో ఈ మందిరం